హాయ్ రా. ఆ, 2 డేస్ నుంచి చూస్తున్నా, చాలా బిజీ అయిపోయావు. కీర్తి నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. అవును, ఇంతకీ ఎవర్రా తిను? మా ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఒక నిమిషం ఆగురా. నువ్వెవరివి మా వాడిని లవ్ చేయడానికి? మా ఇద్దరం ఆల్రెడీ లవ్లో ఉన్నాం. నువ్వేంట్రా సైలెంట్గా ఉన్నావు? తను చెప్తుంది నిజమా? అవునే, మేమిద్దరం 1 మంత్ నుంచి లవ్లో ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అభి? మరి ఇన్ని రోజులు నన్ను టైంపాస్కి లవ్ చేసావా? టైంపాస్ కోసమే లవ్ చేశా. నీకు నాకు సెట్ అవ్వదు అనిపించింది, అందుకే ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నా. తప్పేంటి? తప్పేంటా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అలా మాట్లాడుకో, నేను తట్టుకోలేను. అయితే పోయి చావు. నీకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేను నేను. నువ్వు అనేసి మాట్లాడుతుంటే ఎలా తట్టుకుంటాను అనుకున్నావురా? అయితే నన్నేం చేయమంటావు? జీవితం అంతా ఒక అమ్మాయితో అయితే బాగోదు, అప్పుడప్పుడు సిమ్ములు మార్చినట్టు మిమ్మల్ని కూడా మార్చాలి కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ప్లీజ్, డిస్టర్బ్గా ఉంది. సరేరా, లవ్ చేసినందుకు చాలా బాగా బుద్ధి చెప్పా. నాకు బుద్ధి తక్కువే, నిన్ను పిచ్చిగా ప్రేమించా. దీంతో మనకేంట బీపదా? అయినా నీకు ఎంత చెప్పినా వేస్ట్. ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు నీ ప్రేమ నాకొద్దు. నువ్వు ఇలాంటి వాడవని తెలుసుంటే లవ్వే చేసేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసింది కదా, మూసుకుని దొబ్బే. రే మామా, నీ మాటలు అబద్ధం చెప్తా ఏమో కానీ నీ కళ్ళు అబద్ధం చెప్పవరా. నిజం చెప్పరా, అసలు ఏమైంది? నేను కోరుకునే అమ్మాయిలా ఉంటుంది అనుకున్నా, బట్ అలా లేదురా. రే నీకేమన్నా దిమాకు ఉండే మాట్లాడుతున్నావా? అరే నువ్వే చెప్పావు కదరా, నోరు అబద్ధం చెప్తాదేమో కానీ కళ్ళు అబద్ధం చెప్పవని. అవే కళ్ళుతో చూసాను. అసలు ఏమైందో క్లియర్గా చెప్పరా. నాతో ఇంత హ్యాపీగా ఉన్నావు, మీ అబ్బితో ఎప్పుడైనా ఇలా ఉన్నావా? చా, వాడొక ట్యూబ్లైట్ గడు, నన్ను ఫ్రీగా ఉండనివ్వడు, తిరగనివ్వడు. మరి అలాంటప్పుడు వాడిని ఎందుకు లవ్ చేసావు? ఏం చేస్తాం, కొన్ని తప్పులు మనకు తెలియకుండానే జరిగిపోతాయి. నేను తన మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ తనకి నా మీద లేదని ఆ రోజే అర్థమైందిరా. తనకి ఇన్ని రోజులు నా మీద ఉన్నది లవ్ కాదురా, తను ప్రకాశం లవ్ చేస్తుంది. తను నన్ను లవ్ చేస్తున్నట్టు నటించిందిరా. నేను అనుమానిస్తున్నా అంట, ఫ్రీడమ్ ఇవ్వనంట. అరే నాకు ఒకటి అర్థం కాదు, తను ఏదైనా మంచి పని చేస్తే ఏ రోజైనా వద్దాను అనరా? అరే తను నన్ను మోసం చేస్తుందని అనుకోవచ్చు, కానీ నేను తనని ఎలా ప్రేమించానో తను వాడిని కూడా అలానే ప్రేమించిందిరా. కాకపోతే నన్ను వదిలేసి వాడిని లవ్ చేయడమే కొంచెం బాధగా ఉంది. రేయ్, తన హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా వదులుకుంటా, చివరికి తనను కూడా. అభి ఎందుకు దూరం పెడుతున్నాడో కీర్తికి తెలియదు. ప్రకాష్ కీర్తిని ఎందుకు లవ్ చేశాడో అభికి తెలియదు. వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఎందుకు వచ్చిందో మనకి తెలియాలంటే